పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్న వేళ అడియాల జైలు వెలుపల పోలీసులు తమపై దారుణంగా దాడి చేశారని ఆయన ముగ్గురు సోదరీమణులను ఆరోపించడం దేశంలో పెద్ద సంచలనం రేపింది. ఇమ్రాన్ను కలవడానికి అనుమతి కోరుతూ జైలు బయట శాంతియుతంగా కూర్చున్న తమపై ఇతర తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ కార్యకర్తలపై పోలీసులు అనుమానశంగా దాడి చేశారని సురీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ పేర్కొన్నారు. గత 3 వారాలుగా తమ సోదరుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. పంజాబ్ పోలీస్ చీఫ్ కు రాసిన లేఖలో దాడి వివరాలను సోదరీమణులు వెల్లడించారు. తాము నిరసన తెలియజేస్తుండగా ఎలాంటి హెచ్చరిక లేకుండా వీధి లైట్లు ఆర్పేసి వెంటనే పోలీసులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. నా వయసు 71 సంవత్సరాలు. నన్ను జుట్టు పట్టుకుని లాగేశారు, నేలకేసి తోశారు, రోడ్డు మీద ఈడ్చేశారని నురీన్ ఖాన్ వాపోయారు. ఇది శాంతియుత నిరసనకారులపై పోలీసులు అవాంఛిత బల ప్రయోగం చేస్తున్న చట్ట విరుద్ధమైన, నీతి విరుద్ధమైన పద్ధతిలో భాగమని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. నెల రోజులుగా పైగా బాహ్య వ్యక్తుల భేటీపై నిషేధం విధించారని, ఆయన శాలిటరీ కన్వైన్మెంట్లో ఒంటరిగా ఉన్నారని పీటీఐ ఆరోపిస్తుంది. పుస్తకాలు, అవసరమైన వస్తువులు, న్యాయవాదుల భేటీని కూడా నిరోధిస్తున్నారని ఆయన లీగల్ టీం ఆరోపణలు గుప్పించింది. తనను కలవడానికి వస్తున్న వారిని సైతం అనుమతించకపోవడం వెనుక జైలు అధికారులపై ఒక ఆర్మీ అధికారి ప్రభావం ఉందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నట్లు సమాచారం. సోదరీమణులపై దాడికి పాల్పడిన పోలీసులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు పంజాబ్ ఐజీని డిమాండ్ చేశారు.